ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 39వ అధ్యయనం. అందులో బాబా సంస్కృత పరిజ్ఞానం, భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం, రెండవ కథ మహాసమాధి మందిర నిర్మాణం. అందులో బాబా సంస్కృత పరిజ్ఞానం. ఒక భక్తుడు బాబాకు సంస్కృతం రాదు అనే భావన ఉంది. ఆ భావనని బాబా వారు ఏ విధంగా తొలగించారో కథ చూద్దాం. ఈ అధ్యయనంలో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియో, అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పదనియో ననుటచే హేమడ్ పంత్ 50వ అధ్యయనంలో ఈ సంగతిని విశదీకరించెను. రెండవ అధ్యయనంలోనూ నొక విషయం ముందుటచే రెండునూ నిందులో పొందపరచడమైనది. తొలి పలుకులు షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసులుచు, తుదుకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యక్రమములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యత వచ్చెను. తుదుకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిశ్చయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యమును దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమల భావనములు. వారు చక్కటి పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థం. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థము నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవ్గర్ అంటే శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయం నందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతం ఈ దిగువన ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములలో చదివి యున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని, సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళు నొత్తుచూ నోటితో ఏదో గొనుగుకొనుచుండెను. బాబా ఈ విధంగా అడిగాడు, నానా ఏమి గొనుగుచున్నావు? నానా ఈ విధంగా చెబుతున్నాడు, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా వారు అడిగారు, ఏ శ్లోకము? నానా చెప్పాడు, భగవద్గీతలోనిది. బాబా మరీ అడిగారు, గట్టిగా చదువుము. నానా భగవద్గీత 4వ అధ్యయనం 34వ శ్లోకం ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యాంతి తే జ్ఞానం జ్ఞానిన తద్వౌ దర్శనం. అది చదివాడు నాన్న. బాబావారు అన్నాడు, నానా అది నీకు బోధపడినదా? నానా అవును బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. అంటే ఆ శ్లోకం యొక్క అర్థం చెప్పుము. నానా దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు అని దాని యొక్క తాత్పర్యం బాబావారి దగ్గర
చెప్పాడనమాట. అంటే గురువుని ప్రశ్నించుట, గురువునికి సేవ చేయడం వల్ల వచ్చే జ్ఞానమును, ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే మోక్షము పొందుతావన్నమాట. జ్ఞానం గలవారు అనగా పరబ్రహ్మమును తెలిపిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించరు, ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అన్నట్టు చెప్పాడు బాబా. ఈ విధంగా అన్నాడు నానాతో. నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు, ప్రతి పదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమును అర్థము చెప్పాను బాబా. నానా ఈ విధంగా చెప్పాడు. ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా అని బాబా దగ్గరదే నాన్న ఈ విధంగా చెప్పాడు. ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినా చాలునా అని బాబా వారు అడిగితే నాన్న చెప్పాడు, ప్రణిపాత అను పదము ఇంకొక అర్థం నాకు తెలియదు అని నాన్న అన్నాడు. ప్రణిపాత మనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగానేమి అని బాబా వారు అడిగాడు. నాన్న అన్నాడు, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి నాన్న? అదే అనగా ప్రశ్నించుట. బాబావారు అన్నాడు, పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమునకు ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? బాబావారు అన్నాడనమాట. దీంట్లో పరిప్రశ్న అనేది పరిప్రశ్నేన సేవయ అనేది ఉంది శ్లోకంలో. పరి అంటే ప్రశ్నించడమే అయితే నాన్న చెప్పిన అర్థానికి బాబావారి అంటున్నాడు, నాన్న నువ్వు చెప్పినది పరి అనే అర్థానికి ప్రశ్నే అయితే ప్రశ్నకు ముందర పరి అనే పదం ఎందుకు వాడాడు? అయితే వ్యాసుడు తెలివి తక్కువవాడా? భగవద్గీతను రాశాడు కదా, ఆయన తెలివి తక్కువవాడా? ఎందుకుంది అక్కడ అది? నాన్న అన్నాడు, పరిప్రశ్న ఎను మాటకు నాకీ అర్థమేమీయూ తెలియదు బాబా. సేవ అనగా నెట్టిది. మళ్ళీ నాన్న చెప్పాడు, పరిప్రశ్నకు నాకు అర్థం తెలియదు అని బాబా వారి దగ్గర నాన్న చెప్పాడు. బాబా అడుగుతున్నాడు, సేవ ఎట్టిది? సేవ అనేది ఎట్టిది నాన్న? ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. మేము మీకు సేవ చేస్తున్నాం కదా గురువుగా, మీరు గురువు, మేము శిష్యుడిగా సేవ చేస్తున్నాం కదా, అదే సేవ అని నాన్న చెప్పాడు బాబా వారి దగ్గర. బాబా, అట్టి సేవ చేసినా చాలునా? అలాంటి సేవ చేస్తే చాలా? నాన్న, సేవయను పదము కింకకు వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. సేవ అంటే అదే, ఆ తర్వాత నాకు ఇంకా అర్థమైతే తెలియదు బాబా అని చెప్తున్నాడు. బాబా, రెండవ పంక్తిలోని ఉపదేక్యాంతిథే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? జ్ఞానం ఉపదేక్ష్యాంతి తే జ్ఞానం, జ్ఞానానికి ఇంకో పదం ఉపయోగించగలవా నువ్వు నానా అని బాబా అడుగుతున్నాడు. నాన్న, అవును బాబా. ఏ పదం నాన్న? ఏం చెప్పినాడు? అజ్ఞానం. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలోనేమైనా అర్థం గలదా? జ్ఞానానికి ఇంకో పదం అంటున్నావు, అజ్ఞానం అంటున్నావు, అజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఆ శ్లోకానికి అర్థం ఉంటుందా అంటున్నాడు బాబావారు. నాన్న, లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుట లేదు బాబా. వారు చెప్పినచో పోనిమ్ము. అజ్ఞానం అను పదము ఉపయోగించు ఎడల తగిన యథార్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా అపేక్షణ కలదా? నాన్న ఈ విధంగా అడుగుతున్నాడు. బాబా వారు అడిగిన దానికి నాన్న ఈ విధంగా చెప్తున్నాడు. అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు బాబావారు ఆ అర్థానికి శ్లోకం, దానికి శ్లోకం ఈయన చెప్పాడు కదా 4వ అధ్యాయంలో శ్లోకం, ఆ శ్లోకానికి అర్థం చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారం, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా. కృష్ణుడు అర్జున్ని చెప్తున్నాడు. అర్జునికి ఏ విధంగా చెప్పినాడు? జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము కానీ నమస్కారం చేయడం, ప్రశ్నించడం, సేవ చేసుకోవడం ఎందుకు చేయమని చెప్పినాడు? స్వయంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు తత్వదర్శి కదా, ఆయన కనిపిస్తున్నాడు కదా, అది సాక్షాత్ భగవంతుడే కదా, ఆయన్నే పూజించమని చెప్పొచ్చు కదా. జ్ఞానులకు గురువులకు వాళ్ళకు నమస్కారం చేసి ప్రశ్నించండి అని ఎందుకు చెప్పాడు? వారు నిజముగా జ్ఞానమూర్తులే కదా.
జ్ఞానం కృష్ణుని దగ్గర లేదా? ఉంది కదా. అయినప్పటికి కూడా కృష్ణునికి ఎందుకు ఈ విధంగా చెప్పాడు? తత్వదర్శులకు జ్ఞానులకు నమస్కారం చెయ్యి, ప్రశ్న చెయ్యి, సేవ చెయ్యి అని చెప్పాడు. అప్పుడు బాబావారు ఈ విధంగా క్వశ్చన్ చేశాడు నానాకి. నానా, అవును అతడు తత్వదర్శియే, కానీ అర్జును నితర జ్ఞానును నేల సేవించు మననో నాకు తోచుటలేదు. కానీ అర్జునుడు ఆయన తత్వదర్శినే, ఆయన సాక్షాత్తు కళ్ళకు కనిపిస్తున్నాడు కదా, ఆయన జ్ఞానే. కానీ అర్జునునికి ఈ విధంగా జ్ఞానుల్ని సేవించు, ప్రశ్నించు అని ఎందుకు చెప్పినాడో శ్రీకృష్ణ భగవానుడు నాకు తెలియడం లేదు బాబా అని నానా అన్నాడనమాట. నానా అప్పుడు బాబావారు అన్నాడు, నీకు ఇది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. నీకు ఇది బోధపడలేదా? అర్థం కాలేదా? అంటే నానాకేమీ నాకు సంస్కృతం వచ్చు, నాకు అర్థం తెలుసు అని అనుకుంటున్నాడు. కానీ బాబావారేమన్నాడు? బాబావారి పాదాలు నొక్కుతుంటే నానాతో ఏమి గొనుగుచున్నావు చెప్పు అట్లా అని చెప్పి, నాకు కూడా సంస్కృతం తెలుసు అని సందర్భం వచ్చినప్పుడు ఆయన నిరూపించాడు. కానీ గట్టిగా అరుస్తూ ఏమీ చెప్పలేదు బాబావారు. బాబా ఇప్పుడు నీకు అది బోధపడలేదా అంటే నానా సిగ్గుతో తలదించెను, అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. ఆ విధంగా దాని గురించి ఏ విధంగా చెప్పాడో చూద్దాం. జ్ఞానుల మందు ఉత్తమ సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు, మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. రెండవది, ఊరుక ప్రశ్నించుట చాలదు. జ్ఞానులకు నమస్కారం ఊరికే సాష్టాంగ నమస్కారం చేసేది కాదు, సద్గురువుకు సర్వస్వ శరణాగతి, సర్వము మీరే అనేటట్లుగా ఉండాలి. దాంట్లోకే అర్థం ఇంకోటి చెప్తున్నాడు. ఊరుక ప్రశ్నించుట కాదు, దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని పుట్టలో వేయుటకు కానీ, వారి తప్పులను పట్టుటకు కానీ, పనికి మాలిన యాసక్తితో కానీ అడగకూడదు. ఊరికే గురువుల్ని ప్రశ్నించేది కాదు. ఎట్లా అంటే నిజం చెప్తాడో లేదో చూద్దాం, ఈయనేం చెప్తాడో అని మనసులో అనుకొని క్వశ్చన్ చేసేది కాదు. దుర్బుద్ధితో కాదు, దొంగ ఎత్తుతో కాదు, బుట్టలో వేసుకోవాలని కాదు, వాళ్ళని తప్పు పట్టాలని కాదు, అలా ప్రశ్నించకూడదు. పనికి మాలిన ఆసక్తితో ప్రశ్నించకూడదు. నిజముగా తెలుసుకోవాలి, దానికి అర్థం నిజంగా తెలుసుకోవాలనే ఆతృతతో, ఆశతో, ఇంట్రెస్ట్తో తెలుసుకోవాలి. దానిచే మోక్షం పొందుటకు కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను. మనం దాని నుండి ఊరికే క్వశ్చన్ చేసేది కాదు గురువుల్ని, దాని నుండి మోక్షం పొందాలి మనము. లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికైనా క్వశ్చన్ చేయాలి. ఊరుకున్న గురువుల్ని క్వశ్చన్ చేయకూడదు. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును. అభిప్రాయంతో చేయునది సేవ కాదు. మనం ఒక గురువుని సేవించడం అంటే ఇష్టం ఉంటే సేవ చేస్తాం, అంటే కాళ్ళు నొక్కడం కానీ, ఆయనకి ఫుడ్ తెచ్చేయడం కానీ, ఏదైనా కానీ. ఇష్టం లేకపోతే మానేయడం, అలాంటిది కాదు సేవ. సేవ అంటే ఎలాంటిది? శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరం గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదని భావింపవలను. ఏ విధంగా భావించి గురువుకు సేవ చేయాలి? తన శరీరం తనది కాదు, తన శరీరానికి తన యజమాని కాదు, ఇదంతయు గురువు యొక్క అనుగ్రహంతోనే అని భావన చేసి వారికి సేవ చేయాలి. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించుచు ఈ విధంగా ఆ శ్లోకంలో యొక్క భావాన్ని బాబావారు నానాకి చెప్పారు. బోధించును, గురువు ఆజ్ఞమును బోధించు అనగా నానాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు, అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానం అని ఈ విధంగా బాబావారు సంస్కృతం రాదు అని నానా చందోర్కర్కి ఉన్న భావం అంతా కూడా తొలగిపోయింది. నాకు సంస్కృతం వచ్చు, అంతా తెలుసు అని అహంకారంగా ఉన్న నానాకు బాబావారు ఈ విధంగా బుద్ధి చెప్పారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.